ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం ఎజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 11వ వచనం. అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియ దైవజనమా, ఎవరికైనా దేవుడు విపత్తు కలిగించాలనుకుంటే దానిని ఆపడం ఎవరికి సాధ్యము కాదు. అలానే వారికి మేలు చేయాలని ఆయన సంకల్పిస్తే ఎవరూ ఆపలేరు. కాబట్టి మేలు కలిగి జీవించుచు దీర్ఘాయుష్మంతులగునట్లు దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో నీవు సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎందుకనగా ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కావున నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించిన నీ నిమిత్తం నీ దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది గనుక ఖచ్చితముగా నీ దేవుడు అధికమైన మేలు మీకు కలుగజేయును. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.